Hi everyone, I hope you all watched the previous videos. సో ఈ సెషన్లో మనం వి బ్లాక్స్ అండ్ మార్కింగ్ ఆఫ్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వి బ్లాక్స్ డివైజెస్ యూజ్డ్ ఫర్ మార్కింగ్ అండ్ సెట్టింగ్ అప్ వర్క్ ఆన్ మెషిన్స్. ఓకే, సో వి బ్లాక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మార్కింగ్. ఓకే, marking and setting up work on machines. Okay, so వి blocks are precise metalworking jigs, okay, designed primarily to hold round or cylindrical workpiece, okay, such as rods and pipes for machining and inspection. Okay, సో ఇదేంటంటే మార్కింగ్ పర్పస్ కి అండ్ ఈ హోల్డింగ్ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఇక్కడ ఉంది కదా ఇది, సో మనం ఇక్కడ మనం పైప్ ని ఇలా ప్లేస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఈ షేప్ ఉంది కదా, వి షేప్. ఓకే, ఇక్కడ మనం సరే ఎగ్జాక్ట్ రాలేదు. ఓకే, సో మనం ఇలా పైప్ ని లేదా షాఫ్ట్ ని మనం అలా ఇక్కడ ప్లేస్ చేసి హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇట్ వర్క్ యాజ్ ఏ జిగ్. ఓకే, సో ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ ఏ వి ఈస్ 90 ఇన్ ఆల్ కేసెస్. ఓకే, సో ఈ యాంగిల్ ఉంది కదా, ఇది 90 డిగ్రీ అన్నమాట. ప్రతి కేసులో కూడా 90 డిగ్రీ ఉంటుంది అది. ఓకే, సో ఇది అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఓకే, సో వి బ్లాక్స్ ఆర్ finished with high accuracy in respect of dimension, flatness and squareness. ఓకే, సో వి బ్లాక్స్ అనేవి హై అక్యురసీతో ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దే ఆర్ టిపికల్లీ రెక్టాంగులర్ బ్లాక్స్ మేడ్ ఆఫ్ cast iron, hardened steel or granite. Okay, with 90 degree V-shaped channel cut into top. ఓకే, సో మెటీరియల్ ఏం యూజ్ చేస్తారంటే, సో ఏంటది క్యాస్ట్ ఐరన్. ఓకే, ఇక్కడ రాస్తా క్యాస్ట్ ఐరన్. ఓకే, అండ్ హార్డెండ్ స్టీల్. ఓకే, ఇంకా ఇదే గుర్తుంచుకోకండి, నెక్స్ట్ స్లైడ్లో మనం గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ ఏ గ్రేడ్ బి అన్నట్టు. ఓకే, సో దాంట్లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం అనేది అక్కడ మెన్షన్ చేశాను. ఓకే, అది ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ wave blocks as per the BIS. Okay, so single level, single groove wave block. Okay, and second one single level double groove. Okay, and the third one double level single groove. Okay, fourth one match pair wave block. Okay, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో లెవెల్ గ్రూవ్ అని ఉంది కదా, సో లెవెల్ అంటే ఈ వి అన్నమాట. ఓకే, వి షేప్ లో ఉంది కదా, సో అది లెవెల్. అది ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. సింగిల్ ఉంటే సింగిల్ లెవెల్ అని, డబుల్ ఉంటే డబుల్ లెవెల్ అని డిస్క్రైబ్ చేస్తాం దాన్ని. ఓకే, సో కమింగ్ టు ద సింగిల్ లెవెల్ సింగిల్ గ్రూవ్ అన్నాడు కదా, ఇక్కడ ఈ గ్రూవ్స్ ఉన్నాయి కదా, అది సింగిల్ ఉంటే అంటే వన్ సైడ్ కన్సిడర్ చేసుకుంటే సింగిల్ ఉంది అనుకోండి, అది సింగిల్ గ్రూవ్. అదే డబుల్ ఉంది అనుకోండి ఇలా, ఓకే, అది డబుల్ గ్రూవ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే హోల్డింగ్ పర్పస్ కి యూజ్ చేస్తారు ఈ గ్రూవ్స్ అని. ఓకే, ఇక్కడ ఇచ్చాడు కదా క్లాంపింగ్ పర్పస్ అని, గ్రూవ్ ఫర్ క్లాంపింగ్ అని. ఓకే, ఓకే, సో పార్ట్స్ గురించి మాట్లాడితే ఇది టాప్ ఫేస్. ఓకే, సో వీకి టాప్ ఉంటుంది కదా, సో ఫ్లాట్ గా, సో అది టాప్ ఫేస్ అన్నమాట. ఓకే, సో ఇది సైడ్ ఫేస్, గ్రూవ్స్ దగ్గర ఉండేది సైడ్ ఫేస్. ఓకే, అండ్ దట్స్ కమింగ్ టు ద సింగిల్ లెవెల్ డబుల్ గ్రూవ్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, సారీ సింగిల్ లెవెల్ చెప్తాను కదా, సింగిల్ లెవెల్ డబుల్
గ్రూవ్ అయిపోయింది. ఓకే, డబుల్ లెవెల్, సింగిల్ గ్రూవ్, థర్డ్ వన్. ఇది డబుల్ లెవెల్ అంటే టాప్ బాటంలో మనకి వి షేప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, డబుల్ గ్రూవ్, సింగిల్ గ్రూవ్ ఇక్కడ ఇచ్చాడు. ఓకే, ఓకే, ఇది సింగిల్ గ్రూవ్ అన్నమాట. ఓకే, ఫర్ క్లాంపింగ్ పర్పస్. ఓకే, సో ఫోర్త్ వన్ ఇస్ మ్యాచ్ పేర్ వి బ్లాక్. మ్యాచ్ పేర్ అంటే సేమ్ ఈ బ్లాక్స్ రెండు ఒకేలా ఉంటాయి అన్నమాట, సేమ్ డైమెన్షన్ తోటి. ఓకే, సో కమింగ్ టు ద కీ అప్లికేషన్స్. ఓకే, సో ఇన్ మెషినింగ్, it used to securely hold the round stock for drilling, milling or grinding operations. Okay, సో అందాక డిస్కస్ చేసాం కదా ఇనిషియల్ గా. సో రౌండ్ ఆబ్జెక్ట్స్ లైక్ పైప్స్, రాడ్స్, ఓకే, సో సెక్యూర్ గా హోల్డ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇన్స్పెక్షన్ పర్స్పెక్టివ్, సో ఇట్ చెకింగ్ ఫర్ రన్ అవుట్ కాన్సెంట్రిసిటీ అండ్ స్ట్రైట్నెస్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్స్. ఓకే, స్ట్రైట్నెస్ కోసం అండ్ కాన్సంట్రిసిటీ చెక్ చేయడం కోసం మనం ఇది ఇన్స్పెక్షన్ లో యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు ద లేఅవుట్, మార్కింగ్ యాక్యురేట్ సెంటర్స్ ఆన్ ద ఎండ్స్ ఆఫ్ రౌండ్ బార్స్. ఓకే, యాక్యురేట్ సెంటర్ ని మార్క్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట లేఅవుట్ లో. ఓకే, సో చెప్పాను కదా గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని ఉంటుంది. ఓకే, గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, ఇది ఇంపార్టెంట్ టేబుల్. ఓకే, సో A grade V blocks are more accurate. Okay, so B grade V blocks are not accurate as A grade. Okay, so these made of high quality steel. So ఇది అడుగుతాడు. Okay, so grade B blocks are made of closely grained cast iron. ఇది important. Okay, so చాలా సార్లు అడిగారు. Okay, so they are available only up to 100 mm in length. Okay, so these V blocks are available up to 300. Okay, 300 mm in length. Okay, సో మెయిన్ ఈ ఓన్లీ 3 పాయింట్స్ కదా, సో ఈజీగా గుర్తుంచుకోవచ్చు. గ్రేడ్ ఏ యాక్యురేట్, హై క్వాలిటీ స్టీల్, అప్ టు 100 mm లెంత్. ఓకే, గ్రేడ్ బి అయితే లెస్ యాక్యురేట్ దెన్ ఏ ఏ ఏ గ్రేడ్. ఓకే, గ్రేడ్ బి మెటీరియల్ ఏంటంటే క్లోజ్లీ గ్రైన్డ్ క్యాస్ట్ ఐరన్, చాలా సార్లు అడిగారు. ఓకే, అండ్ దీస్ వి బ్లాక్స్ ఆర్ అవైలబుల్ అప్ టు 300 mm length. Okay, coming to the designation. Okay, so V blocks are designated by the nominal size and the length. Okay, the minimum and maximum diameter of the workpiece capable of being clamped, and the grade and the number of corresponding BIS standards. Okay, so ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. Okay, 50 mm long nominal size V block capable of clamping workpiece between 5 to 40 mm. Okay, so in diameter. Okay, diameter 5 to 40 mm, and grade A will be designated as. సో ఇది క్వశ్చన్ గా ఇస్తాడు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు. సో ఇది ఆన్సర్స్ లో ఉంటుంది అనమాట, డిఫరెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఓకే, సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి బ్లాక్ అని ఇస్తాడు. ఓకే, 50, 50 ఏంటి, ఇది నామినల్ సైజ్. ఓకే, లెంత్. ఓకే, నామినల్ సైజ్ అనేస్తాడు లేదా లెంత్ అనేస్తాడు కనుక అది 50 ఫస్ట్ ఉంటుంది. అండ్ 5 to 40 ఇక్కడ ఇచ్చాడు కదా, 5 to 40 ఈజీ ఇది. ఓకే, ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. అండ్ దెన్ గ్రేడ్, గ్రేడ్ ఏమి ఇచ్చాడు, మెన్షన్ చేశాడు, ఏ, గ్రేడ్ ఏ, అంతే. ఓకే, సో అలా మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్లో ఇచ్చాడని కాదు, ఒకవేళ గ్రేడ్ ఏ ముందు ఇచ్చి క్వశ్చన్లో అలా ఇచ్చిన మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, సో ఫస్ట్ డైమెన్షన్స్, లాస్ట్లో గ్రేడ్ ఇస్తాడు అన్నమాట. ఓకే, నామినల్ సైజ్ ఫస్ట్ రాయాలి, తర్వాత వర్క్ పీస్ డయామీటర్ రాయాలి. ఓకే, అండ్ గ్రేడ్. ఓకే, సో ఇన్ ద కేస్ ఆఫ్ మ్యాచ్డ్ పెయిర్,
ఇట్ విల్ బి డెసిగ్నేటెడ్ యాజ్, ఇక్కడ మ్యాచ్ పేరు కదా, సో ఇక్కడ ఎం ఉంటుంది. ఓకే, మిగతా ప్రైస్ ఏంటంటే వి బ్లాక్ కదా, సో అక్కడ వి ఇచ్చాం, ఇక్కడైతే ఎం ఉంటుంది అన్నమాట మ్యాచ్ పేరు వరకు. ఓకే, సో రిమైనింగ్ సేమ్ 50/5 to 40 A. ఓకే, అలా. కమింగ్ టు ద మార్కింగ్ ఆఫ్ టేబుల్. So it is used as reference surface for marking workpieces. Okay, and marking tables are rigid construction with accurate finished top surfaces. Okay, the edges are also finished at right angles to the top surface. Marking tables are made of cast iron, granite, and are available in various sizes. Okay, these tables are also used for setting measuring instruments, and for checking sizes, parallelism, and angles. Okay, సో ఇది ఏంటంటే టాప్ సర్ఫేస్ ఉంది కదా ఇక్కడ చూద్దాం. సో చాలా ఫైన్ గా ఫినిష్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీని మెటీరియల్ ఏం యూజ్ చేస్తాం ఇక్కడ, గ్రానైట్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ. ఓకే, సో దీని సర్ఫేస్ ఫినిష్ అనేది చాలా హైలో ఉంటుంది, సో దట్ మనం ఏంటంటే రిఫరెన్స్ సర్ఫేస్ గా మనం యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. ఓకే, సో రిజిడ్ కన్స్ట్రక్షన్, ఎందుకంటే స్క్రాచెస్ అవి పడకుండా ఉండడం కోసం. ఓకే, సో అలాగే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది కనుక రిజిడ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఓకే, సో what next? These tables are used for setting measuring instruments and for checking sizes, parallelisms, and angles. Okay, సో దీనికి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లేస్ చేసి మెజర్ చేయడానికి, లేదా ప్యారలిజం అలా ఉంటాయి కదా కరెక్షన్స్ కి, వాటికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సర్ఫేస్ ప్లేట్ ఆర్ లేఅవుట్ టేబుల్. ఓకే, సో coming to the grades, sorry, material. Okay, so granite and cast iron is there, right? So cast iron is known for its stability and durability. Okay, we all know that. And granite, it's valued for its extreme flatness, resistance to rust, and minimal thermal expansion. Okay, metal laga heat అప్లై అయితే ఎక్స్పాండ్ అవ్వడం అలా ఉండదు కదా గ్రానైట్ అయితే. అండ్ రెసిస్టెన్స్ టు ద రస్ట్, రస్ట్ అనేది పట్టదు. అదైతే మెటల్కి అయితే రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అందుకు మనం గ్రానైట్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మార్కింగ్ ఆఫ్ లేఅవుట్ ఈస్ carried out to indicate the location of operations to be done and provide guidance during rough machining or filing. Okay, it is used to stabilize the tool operation on the defined marking and identify the correct place on the job that has to be done. సో ఇక్కడ చూసారా, బై యూజింగ్ ఎ స్క్రైబర్, ఇది స్క్రైబర్ ఈ పోర్షన్. ఓకే, ఆ స్క్రైబర్ని ఏమంటామంటే పెన్సిల్ అంటాం మనం. ఇంజనీరింగ్ దీంట్లో మెటల్ మీద పెన్సిల్ పెన్తో రాస్తే చెరిగిపోయే ఛాన్స్ ఉంటాయి కనుక ఈ స్క్రైబర్ షార్ప్ పెన్ ఉంటుంది. ఓకే, ఓకే చూసారా, జస్ట్ లైక్ నీడిల్ లా ఉంటుంది షార్ప్ ఎండ్. ఓకే, సో దాంతో మనం మెటల్ మీద మార్క్ చేస్తాం. ఇక్కడ మీరు కరెక్ట్గా చూడొచ్చు మార్కింగ్స్ ఎలా ఉంటాయి అన్నది. ఓకే, చూసారా లైన్స్. సో ఇవి విట్నెస్ మార్క్స్ అంటారు అన్నమాట. సో అది దీనికి సంబంధించింది. బట్ సేమ్ సినారియో మనం పైన యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా చూసారా, ఓకే, ఎలా మనం ఒక బ్లాక్ మీద స్క్రైబర్ని యూజ్ చేసి మార్కింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో స్క్రైబర్ని యూజ్ చేసి మనం మెటల్ వర్క్ మీద, ఇది మెటల్ పీస్. ఓకే, ఓకే, సో మనం లైన్స్ అనేవి డ్రా చేస్తాం. ఓకే, డిఫరెంట్ పర్పస్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, కటింగ్ చేయాలన్నా, గ్రైండింగ్ చేయాలన్నా, ఓకే, అలాంటి పర్పస్ కోసం మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, coming to the witness marks.
the line marked on metal surface is likely to be erased due to handling. చెప్పాను కదా, సో నార్మల్గా అయితే ఎరేజ్ అయిపోయామంటే మన హ్యాండ్ టచ్ అయినా క్లాత్ టచ్ అయినా క్లీనింగ్ చేసేటప్పుడు ఎరేజ్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. టు అవాయిడ్ దిస్ పెర్మనెంట్ మార్క్స్ ఆర్ మేడ్ బై ప్లేసింగ్ పంచ్ మార్క్స్ at convenient mark interval along the marked lines. Okay, punch marks are act as a witness against inaccuracies in measuring and hence they are known as witness marks. Okay, సో స్క్రైబర్ తో మార్క్ చేస్తాం కదా, సో ఆ మార్కింగ్ ని మనం విట్నెస్ మార్క్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా చెప్పాను కదా, సో ఇవన్నీ విట్నెస్ మార్క్స్. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ ఇమేజ్ లో. ఓకే, datum datum is a reference surface. Okay, datum is a reference surface, line or point. Okay, reference line or a point or a surface. Okay, datum or reference. Okay, datum is a reference surface or a reference line or a reference point, and its purpose is to provide a common position from which measurements may be taken. Okay, for positioning a point, two datum references are required. Okay, so marking tables, surface plates, angle plates, V blocks, and parallel blocks serves as a datum. Okay, suppose ఇక్కడ సో ఇది 3D విజువలైజేషన్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఒక హోల్ ని మనం ప్లేస్ చేసాం కదా, ఇక్కడ తీసుకుందాం. ఓకే, హోల్ ని ప్లేస్ చేసాం కదా, అక్కడ మనం హోల్ చేయాలంటే ఆ పాయింట్ ని మార్క్ చేయాలి కదా ఫస్ట్, స్క్రైబర్ తో కానీ పంచ్ మార్క్స్ కానీ. ఓకే, డిస్కస్ చేసాం కదా పంచింగ్ కదా. సో ఫర్ డ్రిల్లింగ్, సో ఇక్కడ మనం ఒక పాయింట్ ని మార్క్ చేయాలి. ఆ మార్క్ చేయాలంటే మనకి టూ రిఫరెన్స్ కావాలి, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. లైక్ ఓకే, సో ఇక్కడ చూసారా, ఇది థిక్నెస్ కనుక 3D హైట్ కూడా మనం మెజర్ చేయాలి. ఓకే, 3D కనుక. ఓకే, సో బట్ ఫర్ రెఫరెన్స్ we use secondary datum plane and tertiary datum plane. సో ఇక్కడ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఓకే, ఎక్కడి నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అనేది. మ్యాక్సిమం మెకానికల్ వాళ్ళకి గుర్తుండి ఉంటుంది, జీ కోడ్స్ ఉంటాయి కదా. సో ఆ టైంలో మనం జెడ్ యాక్సిస్ కూడా మనం తీసుకోవాలి, ఎంత హైట్ లో మనం ఈ మార్క్ అనేది పొజిషన్ చేస్తాం అనేది. బట్ మనం 2Dలో మాట్లాడుతున్నాం కనుక ఎక్స్ అండ్ వై నుంచి మనం రిఫరెన్స్ గా తీసుకోవచ్చు. ఓకే, ఇది రిఫరెన్స్ ప్లేన్ అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి ఈ హోల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇటు నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది మెన్షన్ చేస్తాం. ఓకే, దాని రెఫరెన్స్ తో ఇక్కడ సపోజ్ ఇది 10 అనుకోండి, ఇది 5 అనుకోండి, సో 5, 10 అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, అలా. ఓకే, సో ఇక్కడ సేమ్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం అనుకోండి, సో ఇది డేటా ఆన్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇది వై యాక్సిస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనం మ్యాక్సిమం చేసి ఉంటాం కదా ఇలాంటి ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇలా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది అనుకుంటే, సపోజ్ ఒక 17 ఉంది అనుకోండి, వైలో 10 ఉంది అనుకోండి, ఇక్కడ ఏం రాస్తాం, 17, 10 అని రాస్తాం కదా. సో దీస్ ఎక్స్ అండ్ వై టర్మ్డ్ as డేటమ్స్. ఓకే, ఈ ఎక్స్ అండ్ వైని మనం డేటమ్ అంటాం. ఓకే, ఎందుకంటే అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకున్నాం అనుకున్నాం. ఓకే, సో డేటమ్ ఆర్ రెఫరెన్స్. ఓకే, straight edge. Straight edge is a flat bar of steel. It is used to mark straight lines on sheet metal surface. Okay, straight edge are available in two types: square straight edge and bevel straight edge. Okay, so these are available in 600 mm, 1 to 2, 1 to 3 meter in length.
ఓకే, సో స్ట్రైట్ ఎడ్జ్ ఈజ్ ఏ ఫ్లాట్ బార్ ఆఫ్ స్టీల్. ఇక్కడ చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్. ఓకే, సో ఇట్ ఈస్ యూస్ టు మార్క్ స్ట్రైట్ లైన్స్. ఓకే, జస్ట్ లైక్ స్కేల్ లా మనం యూజ్ చేస్తాం అన్నమాట స్ట్రైట్ లైన్స్ డ్రా చేయడానికి. ఓకే, సో కమింగ్ టు ద టైప్స్, సో దిస్ ఆర్ టూ టైప్స్, స్క్వేర్ స్ట్రైట్ ఎడ్జ్, బివల్ స్ట్రైట్ ఎడ్జ్. బివల్ మీన్స్ ఇక్కడ మనకి చాంఫర్డ్ ఉంటుంది. ఓకే, సమ్ వాట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ని ఇమేజిన్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఓకే, చాంఫరింగ్ అనేది ఒక ఎడ్జ్ కి ఇస్తారనమాట, లేదు స్ట్రైట్ గా ఉంటే అది స్క్వేర్ స్ట్రైట్ ఎడ్జ్. ఓకే, ఇది దీనికి చాంఫరింగ్ లాంటిది ఏమి ఉండదు కదా, సో ఇది స్ట్రైట్ గా ఉంటుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.